వంగపువ్వు రంగు తాగారు కదా, అది శంఖం పువ్వు, నీలం శంఖం పువ్వు. తెల్ల శంఖం పువ్వు మామూలుగా ఇంటర్నల్గా వాడతాం, మామూలు మందులో వాడతాం. ఇది నీలం శంఖం పువ్వు మన పూజకి వాడతాం. పూలు అంతే, కొన్ని పూలు వేసి మరగబెట్టేసాం అనుకోండి, లీటర్కి ఒక 50 పువ్వులు వేస్తే లీటరు 600 నీళ్ళు అయిపోతాయి ఉంటాం. అందులో మందు ఔషధం అంతా వచ్చేస్తుంది. కానీ ఆయన చెప్పిన ఐస్ ముక్కలు పెట్టేసుకోవడం, శుభ్రంగా నిమ్మరసం కలుపుకోవడం, అందులో చేయడం, తాగడం. బాగుందా లేదా? థమ్సప్ బాగుందా, ఇది బాగుందా? థమ్సప్ తాగిన కడుపు మండుద్ది. మనకి తాగేటప్పుడు కొంచెం షోగా ఉండాలన్నమాట. తెల్లనీళ్ళు వేసారు, ఈ ముక్క వేసారు, భలే వచ్చిందే రంగు అన్నదా, అదొక ఎంజాయ్మెంట్ అనమాట. అలా ఎంజాయ్ చేస్తే తాగామనుకోండి ఇంకా దబ్బం చేస్తుంది. అలాగా మన పూర్వ వంటలన్నీ అలా ఎంజాయ్ చేస్తూ తాగామన్నమాట. మెమరీ పవర్ పెరుగుతుందండి. శంఖం పువ్వులు తాగితే జ్ఞాపశక్తి పెరుగుద్ది అనమాట పిల్లలకి, విద్యార్థులకి, మనకు కూడా. మనం మర్చిపోతాం కదా, పొయ్యి ఆడతాం, అగిపెట్టి మర్చిపోతాం, పెన ఆడతాం, నూనె మర్చిపోతాం. అందుకంటే ముందు మనం తాగాలి. అందరూ తాగాలి, పిల్లలు పెద్ద తాగొచ్చు అనమాట.